ఏదైతే మరి తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని, పంది కొవ్వు కలిసిందని చెప్పి అనేక ఆరోపణలు చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఈవేళ మీ హయాంలోనే సిట్టేసి దాన్ని దర్యాప్తు జరిపిస్తే ఇవాళ ఎటువంటి ఇది లేదని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు సబ్మిట్ చేసిన దీనిలోనే తెలుస్తుంది. అంటే మీరు ఒక ఆరోపణ చేయడం, ఆ ఆరోపణని పదే పదే మీ మీడియా ద్వారా దాన్ని జరిగిందని 1-10 సార్లు చెప్పడం ద్వారా ఇది నిజమేనో అని ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ చేయడంలో మీరు సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ మొన్న మీరు గవర్నమెంట్ రావడానికి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇలా రకరకాల అబద్ధాలు చెప్పి అబద్ధాలు నమ్మించడంలోనే మీరు సక్సెస్ అవుతున్నారు తప్పితే నిజం ఎప్పుడైనా నిప్పులా తేలుతుంది అన్నది ఇవాళ సిట్టిచ్చిన ఆధారాలే. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా నాయకులు కానీ ఏం చెప్తారు దీని మీద? మీరేమో మొత్తం దుర్గగుడికి వెళ్ళి మొత్తం ఇదేదో అధర్మం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందని చెప్పి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఈ జగన్ ప్రభుత్వం అని చెప్పి మీరు మట్టి కడిగేశారు. మీరేమో కాషాయ బట్టలు ధరాయించారు. మరి వాళ్ళు సిట్టిచ్చిన దానిలో మీరు ఎవరు ఎందుకు నోరు మెదపట్లేదు? అక్కడ కల్తీ జరగలేదు, అక్కడ కనీసం ఏమీ ఎటువంటి ఇది జరగలేదని చెప్పినప్పుడు మీరు ఎవరైనా స్పందించాలి దీని మీద? అంటే ప్రజల మనోభావాలతో భక్తుల యొక్క తిరుపతి అంటే కలియుగ దైవం, కలియుగ వెంకటేశ్వరుడు అని చెప్పి కోట్లాది మంది అభిమానించే దైవం మీద ఈవేళ మీరు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణ చేశారు. కాబట్టి దీన్ని సిట్టు మీరు వేసిన సిట్టే క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి దీని తాలూకా ఇది మీరు కౌంటర్ ఇవ్వాలి, లేదంటే మీ తాలూకా ఇది ఆ భగవంతుడే చూస్తాడని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తున్నారు. కూటమి నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిసింది, చేప ఆయిల్ కలిసింది, రకరకాలైనటువంటి అభియోగాలు చేశారు. ఆ అభియోగాలతో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా రకరకాలైనటువంటి ప్రకటనలు చేసినటువంటి వ్యక్తులు మీరు ఈవేళ సిట్ దర్యాప్తు చేసి దాని తాలూకా రిజల్ట్ ఈవేళ ఇచ్చినటువంటి దీంట్లో ఏంటుంది? అది ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది ఈవేళ. దీనికోసం మీరేం మాట్లాడరేం? మీరు ఎందుకు మాట్లాడరు? ప్రతిదీ రాజకీయ దృక్పథంతో రాజకీయ కోణంతోనే చూస్తున్నారు కానీ ప్రజల మనోభావాలు కానీ వెంకటేశ్వర స్వామి తాలూకా మనోభావాలు కానీ దెబ్బతింటాయని ఎందుకు ఆలోచించలేదని చెప్పి మీ ద్వారా వాళ్ళని కూటమి నాయకులను అడుగుతున్నాను నేను. అందరికీ నమస్కారం. సిబిఐ దర్యాప్తు నివేదికలో తిరుపతి లడ్డు వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ వాడలేదు అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నివేదిక అనేది ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఆ రోజు ఎన్నో అబాండాలు వేశారు, మా జగన్ గారు ఏదో చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. అలా చేయడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా వాళ్ళని ప్రజలు తిట్టుకుంటూ ఉండే పరిస్థితి ఉన్నా ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెస్తూ ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేస్తూ ఆ ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. అందులో భాగంగా ఈ తిరుపతి లడ్డూలో, ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో ఈ కల్తీ నెయ్యి కలిపేశారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. కానీ భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ సిబిఐ నివేదిక ఇలా రావడం జరిగింది. అందులో ఎటువంటి జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ కలపలేదు అని తెలియజేయడం జరిగింది. అసలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కూటమిలో నాయకులు అంతా చాలా హడావుడి చేశారు. ఆ రోజు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ఘోరంగా ఏదో సనాతనవాదిలా ఒక వేషం వేసుకొని దుర్గగుడి మెట్లు కడుగుతూ చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ఈ సిబిఐ నివేదికకి మీరు ఏమి ఆన్సర్ చెప్తారు? ఏమి సమాధానం చెప్తారు? తక్షణమే మీరు అప్పుడు తప్పుడు ప్రచారం చేసినందుకు ఈరోజు క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయాలి. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకున్నారు. అలాగే భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకున్న పరిస్థితి మనం చూసాము. ఎంత దారుణంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆ రోజు తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలందరూ దీన్ని చూస్తూ ఉన్నారు. అలాగే మా జగన్ గారిని తీసుకుంటే దేవుడంటే ఎంతో భక్తి అతనికి.
ఒక ఫోటో ఎవరిచ్చినా లేదా ప్రసాదం ఇచ్చినా కూడా దాన్ని ఎంతో పవిత్రంగా తీసుకుంటూ చెప్పులు విడిచి అతను తీసుకుంటారు. ఈరోజు వీళ్ళు అలాంటి జగనన్న మీద తప్పుడు ప్రచారం చేయడానికి ఆ రోజు పూనుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే వీళ్ళు ఎంతసేపు కూడా రాజకీయ కుట్రలు పన్నుతూ ఉండి ఇందులోకి మతాన్ని తీసుకొస్తారు, కులాన్ని తీసుకొస్తారు, ఎదుటి వ్యక్తిని తప్పుడు ప్రచారం చేయడం కోసం ఈ ఎల్లో మీడియాను ఉపయోగించి రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళన్నిటికీ కూడా సమాధానంగా సిబిఐ నివేదిక ఈరోజు నిలిచింది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి రిపోర్ట్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ దేవదేవుడు అనే వెంకటేశ్వర స్వామి వీళ్ళు చేసిన తప్పుకి ఖచ్చితమైన పనిష్మెంట్ ఇస్తాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వాళ్ళందరూ కూడా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మాకు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుదినం అని చెప్పుకోవాలి. ఏదైతే ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి అతి పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాల ప్రజలు కూడా పూజించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసి ఉంది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి అంటే పశువుల యొక్క కొవ్వు కలిసి ఉంది అని చెప్పి ప్రచారం చేసి చాలా అపవాదుని తీసుకొచ్చారు. మరి ఈరోజు కోర్టు కూడా చక్కటి తీర్పు ఇచ్చింది. ఎటువంటి కొవ్వు లేదని చెప్పి, ఎటువంటి వాడలేదని చెప్పి. మరి ఈరోజు ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అట్లాంటివి చేస్తుంటే ఆయన ప్రజలు కూడా ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళేమో. కానీ ఈరోజు కోర్టు చక్కటి తీర్పు ఇచ్చింది. ఈరోజు ఆ కోర్టు తీర్పుతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతి పవిత్రమైనటువంటి ప్రసాదం తీసుకొని వెళ్ళినా ఆయన చక్కగా చెప్పులు విడిచి ఎంతో భయభక్తులతో ఆయన అందుకుంటారు. అటువంటి వ్యక్తి మీద ఈ ప్రచారం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అబాస్ పాలైంది. ప్రజలు కూడా అది గ్రహించారు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి నిందలు వేస్తే ప్రజలు కూడా ఆ తీర్పు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అభిమానం కానీ, వారి సంక్షేమం కానీ, దేవుడంటే భక్తి కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఎంతోమంది వారు మనోభావాలు చూసుకుని వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వారి సన్నిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జంతు కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడినటువంటి మాట చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా శ్రీవారి భక్తులే కాదు అందరూ కూడా ఎంతో బాధపడుతూ వారి మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ ప్రభుత్వం చాలా మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడులో కానీ పవన్ కళ్యాణ్లో కానీ సిట్టు దర్యాప్తు చేసి అందులో జంతువులు కలవలేదని చెప్పి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వారికి దేవుడి మీద భక్తి కానీ శ్రద్ధలు కానీ ఏమీ లేవు. ప్రజల పట్ల కూడా వారికి ఏమీ లేదు. కాబట్టి వారు తగిన మూల్యం శ్రీవారి ద్వారా చెల్లించుకుంటారని తెలియజేసుకుంటారు. ఈరోజు ఏదైతే సిబిఐ సిట్టు దర్యాప్తులో భాగంగా వాళ్ళు దర్యాప్తు చేసే భాగంగా ఎక్కడా కూడా ఈ జంతు కొవ్వు కానీ అదేవిధంగా వెజ్ కొవ్వు కానీ ఎక్కడా లేదని చెప్పి చేయడం జరిగింది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలని చెప్పి భక్తుల మనోభావాలతో వైఎస్ఆర్ పార్టీ మీద నిందలు వేసిన ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కూడా ఈరోజు శ్రీవారితో ఆటలాడుకుంటే రేపు ఏం జరుగుతుందో గతంలో మనం జరిగిన సంఘటనలు చూసాం. ఈ అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పకుండా బాధ్యులవుతారు. మరి ముఖ్యంగా ఈ దేశంలోనే ఒక ప్రముఖ దేవస్థానమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటి అబద్ధాలు చేసి ఆ భక్తుల మీద ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్న ఆ దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్రగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మాత్రం గమనిస్తున్నారు. తప్పకుండా రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని దిగదార్చినందుకు ఆ శ్రీనివాసుడు తప్పకుండా ఆయనకి శిక్ష వేస్తారని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ చేసే అసత్య ప్రచారాలు తప్ప వాస్తవాలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అసలు తిరుపతి రోడ్డుని మాట్లాడింది ఎవరు?
పవన్ కళ్యాణ్ గారు. ఆయన సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే అర్థం తెలియని వ్యక్తి. ఎందుకంటే సనాతన ధర్మంలో రెండో పెళ్ళే ప్రసక్తే ఉండదు. అలాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడం సభ్య సమాజం తలదించుకున్నట్టుగా 2 సంవత్సరాలు అయిపోయిన ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి 2 years అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా జగన్నామ స్మరణ చేయడం తప్ప ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేనిపోని మాటలు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం తప్ప వాళ్ళు చేసింది శూన్యం. ఈ రోజుకి వచ్చి ప్రభుత్వం తరపున ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా, ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా అంటే ఎక్కడా ఏమీ లేస్తున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఏంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అసత్య ప్రచారం. మహానుభావులు రాజశేఖర్ తనయుడి కింద వచ్చి ఎన్ని మంచి పనులు చేస్తారో ఈరోజు తెలుస్తుంది ప్రజలందరికీ. దుర్మార్గమైన ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముఖ్యంగా ఈ మద్యం, ఈ 2 వాళ్ళు చేస్తుంది ఏంటి, అంతగానే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఆ రోజు చేయకూడదని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తుంది అదే పని. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో దానివల్ల ఈరోజు 100 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. సిగ్గుచరం లేకుండా లేనున్నట్టుగా మాట్లాడుతున్న మాటలు ఉపసంహరణ తీసుకుని ఇదివరకు గుడిమెట్లు కడగడం కాదు, ఇప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరూ. అందరికీ నమస్కారం. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతిలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, బఫెలో కొవ్వు ఇవన్నీ కూడా కలిశాయి అని ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో మనోభావాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితి జరిగింది. తీరా దాని వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటగట్టే విధంగా మాట్లాడడం, వైఎస్ఆర్సీపీ మా నాయకుడి మీద ఒక రకమైన చెడు అభిప్రాయం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు చేసిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం గారు దాన్ని ఏదో ఒక పెద్ద అంటే ఒక టాపిక్లా తయారు చేసి దానికో సనాతన ధర్మం చెప్పి ఒక ర్యాలీలా చేసి కనకదుర్గమ్మ గుడి దగ్గర తిరుపతిలో కూడా ఒక ఇష్యూ కింద బహిరంగ సెలబ్రేట్ దేనికి చాలా పెద్ద ఇష్యూ కింద చూపించడానికి ట్రై చేశారు. తీరా సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో సిబిఐ వేసినటువంటి సిట్, సుప్రీంకోర్టు వేసినటువంటి ఒక సిట్టు, దాంట్లో సిబిఐ అధికారులు అన్ని రకాల అధికారులు కూడా పార్టిసిపేట్ అయిన సిట్టు ఏదైతే ఉందో అది ఈరోజు అసలు తిరుపతిలో కల్తీ అనేది వాడేవాళ్ళేదని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా కూటమికి చెందిన నాయకులు ఇప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మన వైసీపీ పార్టీ మీద ఎప్పుడు పెడితే అప్పుడు నిందలేయడం, ఆ నిందలు మళ్ళీ తప్పుగా వాళ్ళు దొరలం, దాన్ని మళ్ళీ సర్దిద్దుకునే పరిస్థితి. గతంలో కొన్ని ఛానల్లో ఎల్లో మీడియా సంబంధించిన ఛానల్లో దీని మీద చాలా పెద్ద ఆర్టికల్స్, డిబేట్స్ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఆ ఛానల్ ఏం చెప్తున్నాయి, ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, దానికోసం మర్చిపోతే ఆ టాపిక్ అయిపోయి కొత్త టాపిక్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే జరిగింది తప్పు అని జరిగిందని చెప్పినట్టు తప్పు అని చెప్పకూడదు బాధ్యత వాళ్ళ మీద ఉంది, వాళ్ళు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఏ రకంగా కూటమి నాయకులు దీన్ని చెడుని తీసుకెళ్తున్నారు, చెడుగా ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా గమనించాల్సిందే ఒకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతకి స్థాయి ఒక బంగారాన్ని, భూమిలో దొరికిన బంగారాన్ని మెరుగుపెట్టి సానపెడితేటువంటిది వీళ్ళు పెట్టిన ఆరోపణల వల్ల ఇంకా మరికొంత సానపెట్టి ముందుగా తీసుకురావడం జరుగుతుంది. గత రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బూటకు వేషం వేసుకొని బూటకు రాజకీయం చేస్తూ మోసపూర్తి మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎంత మొప్పెట్టాడో, ఎంత దుర్మార్గంతో కక్షపూర్తి చర్యలు చేపట్టాడు అన్ని గొడ్లపెట్టుగా ఇవాళ వర్ణించవలసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం కక్ష చిత్తశుద్ధిగాను మీ మీద మీకు మీ మీద ఉంటే మాత్రం ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. మీ తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, బహిరంగ క్షమాపణ చెప్తే మీ స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది. ఈవేళ ప్రతి ఒక్క వెంకటేశ్వర దేవాలయంలో మేము మా కార్యకర్తలు మరి పరిశుభ్రత చేయడం కూడా జరుగుతుంది. రాబోయే ఈ తీవ్రతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఎండగడ్డ తీవ్రత మా స్థాయి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఓ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామిని మనందరం కూడా మన ఇలవేల్పుగా కొలుస్తాం. అలాంటి పుణ్యక్షేత్రం మీద మరి ఈ కూటమి ఎవరైతే ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి
నీచాతి నీచంగా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఏదైతే అబద్ధాలు చెప్పి ఆ యొక్క పుణ్యక్షేత్రం తాలూకా ప్రతిష్టని మంటగలిపే పనిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టుకి సిబిఐ సిట్టు ఏదైతే నివేదిక అందజేసిందో ఏ యొక్క జంతు కొవ్వు కూడా కలపలేదని చెప్పి మరి ఇవ్వడం వీళ్ళు దిగజారుడుతనానికి నిదర్శనంగా భావించాలి. ఏదైనా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వీరికి సరైన పనిష్మెంట్ చెప్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు అని అంటే వీళ్ళ పదవి పిచ్చి ఎంత పరాకాష్ఠకు వెళ్ళిందో అనేది విషయం తెలుస్తుంది. ఎందుకు అంటే ప్రజలను మోసం చేయగలం కానీ దేవుడిని ఎప్పుడూ మోసం చేయలేము. దేవుడి దగ్గర ఒక పాపభీతి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాంటి దాన్ని కూడా మరిచి ఈరోజు ఏదైతే లడ్డూ కల్తీ అని ఒక సాక్షాత్ వెంకటేశ్వర స్వామితోనే వీళ్ళు పరాచకాల అబద్ధాలు మోసం బయట జనాల్లో చూపించారు అని అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారనే విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు పదవి కోసం మామగారిని చంపారు, పదవి కోసం సాక్షాత్ ఇప్పుడు దేవుడినే బలిపెట్టారు. రేపొద్దున్న పదవి కోసం ఎంతటికైనా తెగి ఎంతమంది ప్రాణాలైనా తీయడానికి వీళ్ళు వెనకాడరని ఈ కేవలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో తేలింది. లడ్డూ విషయంలో ఇప్పుడు ఉన్నది మీ గవర్నమెంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాను మీ గవర్నమెంటే. మరి ఇదే గవర్నమెంట్లో ఇంత ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన ఈ లడ్డూలో కల్తీ లేదని సాక్షాత్ ఆయనే ప్రవేశపెట్టినటువంటి అనుకుంటున్నాం మేము. ఇదే విధంగా ఆ రోజు మీరు ఎందుకు చేశారు అంటే విజయవాడ వరదల్లో మునిగిపోతుంటే ఈ వరదలు విజయవాడ పోతుంది కాబట్టి లడ్డూ విషయంలో మీరు ప్రజలని ఏ విషయంలోనైతే ఏం చేయాలో తెలియక లడ్డూ వెంకటేశ్వరం అంటే పక్కకి దారి మళ్లించడానికి విజయవాడ వరదల్లో మునిగిపోతున్నా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోకుండా చేయడం కోసమని వెంకటేశ్వరని కూడా లాగారు. మీకు ఒక నమస్కారం, మీ పదవికి ఒక నమస్కారం. మీరు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పదవిని వదిలేసి మనం పైకి వెళ్ళిపోవాల్సిన ఇంత వయసు వచ్చిన తర్వాత బోల్డ్ ఆశలు సంపాదించారు. మీరు 2 ఎకరాలతో వచ్చి కొన్ని వేల కోట్లకు సంపాదించారు. కావున మీరు ఇంకా ధనదాహం ఆపుకొని ప్రజలకు మేలు చేయండి. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు మీద ఎంత ఇష్యూ చేశారో మనం అందరూ చూసాము. అదేదో మనం కల్తీ నెయ్యి కలిపేసి మనం తిరుపతి దేవస్థానం మీద మనం ఏదో అరాచకాలు చేసినట్లు వాళ్ళు సృష్టించి చూపించారు. తర్వాత సుప్రీంకోర్టు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కనీసం ఒక మనిషి కూడాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే విమర్శలు చేశారో సనాతన ధర్మం అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గొడవ చేశారో ఈరోజు ఒకళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, అసలు కల్తీ జరగలేదు తిరుపతి లడ్డూలోనని చెప్పేసి. పవిత్రంగా మనం భావించే తిరుపతిలోని ఎంత డెవలప్మెంట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మాన్ని కట్టుబడే వ్యక్తి ఎవరు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారుగా లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ప్రజలు గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ దేవాలయాల్లో అన్ని రకాలైన డెవలప్మెంట్ చేస్తూ అటు పురోహితులుగాను అలాగే మన హిందూ సాంప్రదాయం సంబంధించిన అన్నింటిలో నేను ముందుగా అన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే సనాతన ధర్మం పేరుతో చెప్పుకొని కేవలం పబ్లిసిటీ గురించి మాట్లాడి ఎక్కడ కూడా ధర్మాన్ని పాటించకుండా అవినీతి ఆరోపణలు చేసే అవినీతి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఇవాళ ఇన్ని సంవత్సరాల అనుభవం చెప్పుకునేటువంటి వ్యక్తి ఎంత దిగజారిపోతే ఈ రాజకీయాలు చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ అసహ్యించుకుంటున్నారు. నిజంగా ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారిని లడ్డూని కూడా ఇవాళ అపవిత్రం చేశారు అనేటువంటి విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలి, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బద్నాం చేసి పద్మం గడుపుకోవాలనేటువంటి ఒక దురాలోచనతో ఇవాళ ఇంతమంది కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం కానీ ఏదైతే ఉందో నిజంగా చాలా దుర్మార్గం. ఇవాళ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ సిట్ ఏదైతే ఉందో ఒక క్లియర్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఎటువంటి జంతు కొవ్వు కానీ ఇతర వ్యర్థాలు కానీ తిరుమల లడ్డూలో
కలవలేదు అని చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడ పెట్టుకుంటారు మొహాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ఏం సమాధానం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే వేషధారణ ఆ అంశానికి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వేసుకొని ఒక సినిమాని రూపొందించేశారు అప్పటికప్పుడే. ఆమె సనాతని అని చెప్పి, సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు ఈ విషయం మీద మాట్లాడలేకపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? వాళ్ళు ఎంత దుర్మార్గం! ఖచ్చితంగా ఆ స్వామివారిని కూడా ఇవాళ అపవిత్రం చేసి రాజకీయాల్లోకి లాగేటువంటి నీచమైనటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కూడా చేయలేరు. ప్రజలందరూ కూడా ఇవాళ అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఖచ్చితంగా రేపు ఆ స్వామివారే వీళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారు. ప్రజలందరూ కూడా ఇవాళ మరొకసారి చంద్రబాబు నాయుడు తాలూకా నీచ సంస్కృతి, ఆయన నీచమైనటువంటి బుద్ధి ఏమిటన్నది ప్రజలకు అర్థమవుతుంది. గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు ఈ తిరుపతి లడ్డు మీద చెప్పిన అసభ్యకరమైన మాటలు, తప్పుడు సమాచారాలు ఇచ్చారు. అలాగే మీరు చేసింది అసలు మీలో ఉన్నది అసలు ఎక్కువగా మీలోనే ఉంది కొవ్వు. ఈ జంతువుల మీద పెట్టింది, జంతువుల్లో కొవ్వు కూడా అందులో కొవ్వు ఉందనేసి నకిలీ కలిపారనేసి అసలు అసభ్యకరంగా ప్రవర్తించారు. అది చాలా తప్పు. అలాగే మా జగనన్న పేరు మీద నింద వేయడం చాలా మరీ తప్పు. ప్రజలకి మనోభావాన్ని తప్పించడం, మరి వాళ్ళకి మనసును బాధపరిపించడం చాలా తప్పు. అందువల్ల అంతేకాదు, మన ఈ పవన్ కళ్యాణ్ గారు కాషాయం వేసుకొని వారు వెనకాతలు ఉన్న ఈ మీరు కూడా తప్పుడు సమాచారం ఇచ్చుకొని అసభ్యకరంగా మాట్లాడుకుని ఇలాగా ఎన్నో తప్పుడు పనులు చేసుకొని ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక నుంచి మీరు ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వడం చాలా తప్పు. ఎవరి దగ్గరైనా తప్పించుకోగలరు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోవడం మీ తరం కాదు, మీ వల్ల కాదు. ఇక నుంచి మా జగనన్నకి క్షమాపణ చెప్పాలి, అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతేకాదు, ఇక నుంచి మా జగనన్న ప్రజల మనిషి, ప్రజల కోసం పోరాడతారు. అంతేగాని మీలాగా తప్పుడు సమాచారం ఇచ్చుకునే కంటిన్యూగా ఇలా నడుచుకునే మీలా నడుచుకునే వ్యక్తి కాదు. జై జగన్, జై జై జగన్. ఇప్పుడు ఇవి తిరుపతి లడ్డు పైన పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఏదో పంది కొవ్వు కలిసిందని, కల్తీ చేప నెయ్యి కలిసిందని చెప్పి పూర్తిగా అసత్యాలు చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరినీ మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూర్తిగా వీళ్ళు భ్రష్టు పట్టించేలాగా ఒక దైవం అని కూడా చూడకుండా సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగి ఈరోజు రాష్ట్రం మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఈరోజు కోర్టులో తీర్పు కూడా ఎటువంటి నెయ్యి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, చాలా న్యాయబద్ధంగా మంచిగా లడ్డు ఉందని కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఏం చెప్తారన్నది రాష్ట్ర ప్రజలందరికీ మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఇది. ఎందుకంటే కేవలం మీరు డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. రాష్ట్రం అంతా ఎక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రంలో తినడానికి రూపాయికి ఎక్కడైనా భోజనం వస్తుందో లేదో తెలియదు, కానీ రూపాయికి మాత్రం ఎకరం భూమి ఫ్రీగా ఇచ్చే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చూడాలని మా యువజన విభాగం నుంచి, విద్యార్థి విభాగం నుంచి మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా వాళ్ళ నాయకగణం అంతా కూడా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేమన్నట్టు అన్న చందంగా, లేకపోతే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆయన మీద బురద జల్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తిరుమల లడ్డూల్లో పంది కొవ్వు కలిసిందని, పశువుల కొవ్వు కలిసిందని, ఆ కలిసినటువంటి లడ్డులు 1,00,000 లడ్డులు అయోధ్యరామ గుడికి కూడా పంపారని, పెద్ద అపవిత్రం అయిపోయిందని అనేక రకమైనటువంటి నీచమైనటువంటి దుష్ప్రచారాలు చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఈరోజు ఆ రోజు కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది ఇది పూర్తి స్థాయి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ కాదు, దీన్ని మళ్ళీ చేయాల్సి ఉందని చెప్పింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా ఏ రకమైనటువంటి ఫ్యాక్ట్స్ లేకుండా, ఏ రకమైన వెరిఫికేషన్ లేకుండా అధికారికంగా బహిర్గతంగా దాని మీద దుష్ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు ఏమైంది? అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చినప్పటికీ కూడా అది కూలిపోతుంది, నిజం మాత్రం నిలువుగా నిలబడుతుంది అన్నదానికి ఈరోజు సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఒక తార్కాణం. ఆ సిట్ స్పష్టంగా చెప్పింది తిరుమల లడ్డులో ఏ విధమైనటువంటి పశువుల కొవ్వు కలవలేదు, ఏ విధమైన పంది కొవ్వు కలవలేదని చెప్పి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మాత్రమే కాదు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఈ యొక్క అంశాన్ని సిబిఐ సిట్ వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి శాంపిల్స్ మీద టెస్ట్ చేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఏ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారో, లేదా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెట్లు ఏమైనా మీరు కడుగుతారా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా.
మీకు బుద్ధి ఉంటే, మీకు ఏమైనా బాధ్యత ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోకాలేసి తిరుమల మెట్ల దగ్గర మీ ముక్కు నేలకు రాసి ఆ భగవంతుని క్షమాపణ కోరాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. లేదైతే దేవుడు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు.